మనిషి రాక్షసుడిగా మారాడు. 14 మంది కుటుంబ సభ్యుల్ని దారుణంగా హతమార్చాడు. ఆపై తాను ఉరి వేసుకున్నాడు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన జరిగిందే. హస్నిల్ వారేకర్ అనే వ్యక్తి రాక్షసత్వానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఆహార పదార్థాల్లో మత్తుమందు కలిపి ఆపై హత్య చేసి ఉండొచ్చని పోలీసుల అనుమానం. ఆస్తి తగాదాలే ఈ దారుణానికి కారణమని చెబుతున్నారు. మృతుల్లో 7 పిల్లలు, 6 మహిళలు. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో పాటు తోడబుట్టిన వారిని కూడా చంపేశాడు ఇతను. మృతుడి చేతిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కూడా లభ్యమైంది. ఆ కుటుంబంలో ఒక అమ్మాయి మటుకే ప్రాణాలతో బయటపడింది. మూలుగులు విన్న స్థానికులు అనుమానంతో తలుపులు పగలగొట్టారు. పోలీసులకి సమాచారం ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు. ఆస్తికి సంబంధించి అతడికి కుటుంబ సభ్యులతో కొంతకాలంగా వివాదం నడుస్తోందని చెప్తున్నారు. అది కాస్త 14 మంది ప్రాణాలు తీసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక కోలుకుంటే గానీ ఏం జరిగింది అనే దాని మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. अस्पताल में है, टाइटन अस्पताल में उसका इलाज शुरू है और जैसे ही पूरी होश में वो आ जाएगी तब पूरी तरह से इसकी जानकारी स्पष्ट हो जाएगी। सर, इसमें कुल कितने लोगों की मौत हुई है वो बताइए। कुल 15 लोग थे, उसमें से 14 लोगों की हत्या हुई है, डेथ हुई है और एक जो है उनकी बहन, उसका इलाज शुरू है। सिंधु साहब, क्या उम्र रही होगी हस्नैल की और क्या मेरे ख्याल से 32-33 साल का ये जवान है। अभी पता नहीं है इसने क्यों किया है, इसकी जान कुछ ऐसा लड़ाई झगड़ा है मतलब किस नहीं, ऐसा कुछ भी यहाँ पर लोग तो बोलते हैं बहुत शांति से सबके साथ अच्छा व्यवहार करने वाला ये हसनैन था।